అనగనగా ఒక జెన్జీ ఉంది. జెన్జీలో నా బొద్దింక ఉంది. బొద్దింక వెనక డీప్ స్టేట్ ఉంది. డీప్ స్టేట్ బాగా ఎగదోసింది. ఎగదోసుడే పెద్ద ప్రొటెస్ట్ అయ్యింది. ప్రొటెస్ట్ పేరిట హింస అయ్యింది. హింస చేసిన ద్రోహులకు వీపు పగిలింది. ఆ పగిలిన వీపుకు బొద్దింక ఏడ్చింది. ఆ ఏడుపుతోనే వదలొద్దండి, ఒక్కొక్కడి మీద కేసేసి బుక్ చెయ్యండి. విషయం ఏంటంటే ఇందులో కూడా మరికొన్ని బొద్దింకల కహానీలు చూపిస్తాను. సీజేపీ ప్రొటెస్టులో భాగంగా బొద్దింకలు చేసిన హంగామా, రచ్చ, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడాలు, ఇంకా చాలా చాలా వీడియోస్ ఇందులో వేసి చూపిస్తా. మీరు కామెంట్ సెక్షన్లో అబ్బా ఏముంది మామ సూపర్ ఉంది అని చెప్పి అనకపోతే మీ ముత్తాత మీద ఒట్టు. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. కామెంట్ సెక్షన్ దుమ్ము రేపాలంతే. ఓకేనా? రెడీయా? వేస్తున్నాను చూడండి ఒక వీడియో. अपने आप से पता नहीं उसको क्या हुआ, भूत जैसा उसके ऊपर सवार हुआ और भागने लगे। एकदम से उस लड़के को बेचारे को मारा उसने और खुद ही गिर गई। చూసారా? వాయమ్మ నాయను ఏం సామేదే, దయ్యం పట్టినట్టు సిగమూగిన కాకరోచ్. కటిక వాళ్ల కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాక్రోచు. మరణ మృదంగమయ్యి వచ్చిందిరా కాక్రోచు. ఈమె చూడండి ఏదో దయ్యం పెట్టినట్టు. వాయమ్మ నాయనో ఏం సామేదే, లోక జ్ఞానం లేనివాడిని భయ్యా. ఒక క్వశ్చన్ వేస్తా, కాక్రోచ్లకు కూడా దయ్యం పడుతుందా చెప్పండి? ఏమో మరి. ఇగో కాక్రోచ్ల నీట్ ప్రొటెస్ట్లో కనిపించిన ఒక ఆణి ముత్యం. సరే, తర్వాత వీడియో చూడండి. सारे ग्रंथ पढ़ लो, राक्षसों ने कभी बलात्कार नहीं किया और देवी देवताओं ने खुद की बेटी को भी नहीं छोड़ा। देखो ये जमाना है जमाना था। सो गाइज, इतनी रात में ये वीडियो बनाने का ये मतलब है कि जो भी हमने अप्रोप्रिएट वर्ड यूज नहीं किए हैं उसके लिए हम सॉरी बोलते हैं, हमसे गलती हो गई, हम क्षमा मांगते हैं। अगर आपकी भावना को ठेस पहुंची है तो हम वैसे सनातनी धर्म से है तो जय श्री राम, जय श्री राम, जय श्री राम। అబ్బాబ్బాబ్బా, చూశారు కదా? వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే హిందూ దేవీ దేవతల గురించి అనమాట కామెంట్. హిందూ దేవతలు ఉంటారు కదా, వాళ్లే తమ పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారట. ఇక అఘాయిత్యాలు అంటే మీకు అర్థం కావాలి, నేను చెప్పట్లా ఆ పదం. రాక్షసులు ఎవరు అలా చేయలేదంట హిందువుల పురాణాలలో, ఇతిహాసాలలో ఎక్కడ కూడా. వీళ్ళు జెన్జీలు, నీట్ స్టూడెంట్స్ అండి వీళ్ళు. చెప్పండి, నీట్ స్టూడెంట్సా వీళ్ళు? ఆ ప్రొటెస్ట్లో ఉన్నారు. అసలు మాట్లాడుతున్నది ఏంది వీళ్ళు? అసలు అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటి, జరిగిన ప్రొటెస్ట్ ఏంటి చెప్పండి. ఆ తర్వాత మరి సోషల్ మీడియా దెబ్బకో, జనం దెబ్బకో, లేకపోతే కింగ్ సినిమాలో చూపిస్తారు చూడండి, రాత్రిపూట వాడే పశ్చాత్తాపడతాడు రా అని చెప్పి అంటూ ఉంటాడు చూడండి. త్రిషాక్ చెప్తాడు అనుకుంటా, నాగార్జున. పోన్లేండి, నేను ఏదో గాంధీ గారి మార్గంలో వెళ్తున్నాను, నెక్స్ట్ డే వాడే పశ్చాత్తాపడతాడు లేండి అంటాడు. రాత్రిపూట తీసుకెళ్ళి ఫుల్ కుమ్ముతాడండి నర్సింగ్ యాదవ్ అని. ఉదయం లేచేసరికి వచ్చి దండం పెట్టి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. గుర్తుంది కదా? ఆ టైపులో మరి ఏ నైట్ టైమో మార్నింగ్ టైమో వీళ్ళింటికి ఓ 10 మంది వెళ్ళి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారో ఏందో మనకు తెలియదు. పక్కింటోళ్ళు క్వశ్చన్ చేశారో, బంధువులు తిట్టారో మనకు తెలియదు. జ్ఞానోదయమై సడన్గా ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, మేము హిందువులమే, మేము చాలా తప్పుగా మాట్లాడాము, పొరపాటుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బాబ్బాబ్బా, గుర్తొస్తాడు రాముడు, గుర్తొస్తాడు. ఏమండి, నేను మొన్ననే ఒక వీడియోలో ఒక క్వశ్చన్ వేసాను మీకు. అక్కడ సీజేపీ ప్రొటెస్ట్లో వచ్చిన ముస్లిమ్స్ ఎవరైనా సరే, ఒక్కరైనా సరే, వాళ్ళు పూజించే దైవం గురించి లేదు వాళ్ళ మత గ్రంథం గురించి ఒక నెగిటివ్ కామెంట్ కానీ, అసభ్యకరమైన వ్యాఖ్య కానీ చేశారేమో చూడండి. ఎవ్వరు చేయలేదు ముస్లిమ్స్. మరి వీళ్ళకేం రోగం పుట్టిందండి? హిందువులలో ఉండే కొంతమందికి అర్బన్ నక్సల్స్ ఎక్కించిన విషయం అండి, అంతే. ఎవడో ఏదో కూస్తాడు, సెలబ్రిటీ గాడో ఎవడో కూస్తాడు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉందనుకోండి, రాముడు ఎంత దారుణం చేశాడో తెలుసా? శూర్పణఖ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తూ రాముడి దగ్గరకు వస్తే శూర్పణఖ ముక్కు చెవులు కోసారు రామలక్ష్మణులు చెయ్యి అని చెప్పి ఎవడో సెలబ్రిటీ గాడో ఎవడో కూస్తాడు, అర్బన్ నక్సల్ గాడు. వెంటనే వీళ్ళకి విషయం ఎక్కుతుంది, కేల్కతం వీళ్ళ బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. రామాయణం చదివేంత టైం ఉండదు కదండి వీళ్ళకి. అసలు నిజమేంటి? శూర్పణఖ వచ్చి ఐ లవ్ యూ అంటే ముక్కు చెవులు కోయలేదు. సీతమ్మ వారి మీద దాడి చేసి సీతమ్మ వారిని చంపడానికి వస్తుంది శూర్పణఖ. అప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లక్ష్మణుడు డిసిషన్ తీసుకుంటాడు, అయిపోయింది,
సీతమ్మ వారిని సేవ్ చేస్తాడు, శూర్పణఖ ముక్కుచోలు కోసి పారేస్తాడు. బాపు గారి సంపూర్ణ రామాయణం సినిమాలు కూడా చాలా బాగా చూపిస్తారు సీన్. అంటే అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది పక్కన పెట్టేసి ఎవడో ఏదో కూసేస్తాడు, ఇలా బ్రెయిన్లోకి ఎక్కుతుంది, ఇక వాగేయడమే. వీళ్ళ తల్లిదండ్రులు పూజించే దైవము ఆ రాముడే ఉంటాడు. రేపు వీళ్ళకి పెళ్లిళ్ళు అయినా ఏమన్నా అయినా కానీ మళ్ళీ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకుంటారు, దేవాలయాలకు వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ కూసే కూతలు ఇలాంటివి కొంతమంది. మొత్తానికైతే జ్ఞానోదయం అయ్యింది. కానీ ఇది జస్ట్ ఇండివిజువల్స్ మాత్రమే కాదండి. CJP ప్రొటెస్ట్ ఏ విధంగా జరిగింది అని చెప్పే వీడియోస్ ఇవన్నీ కూడా. అయినా మీకు మాత్రం ఏం టైం ఉంది లేండి. సాత్యకి అని చెప్పి మహాభారతానికి సంబంధించిన సిరీస్ ఒకటి చేశాను 10 రోజుల క్రితం. 6 వీడియోస్ పెట్టాను చాలా లోతుగా. ఎంతమంది చూశారు చెప్పండి మీరు? కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ లింక్స్, సాత్యకి సిరీస్ లింక్స్. చూడండి, చూద్దాం ఎంతమంది చూస్తారు. ఇక ఈ వీడియో చూడండి. సందట్లో సడే మియా చూడండి. 3-4 घंटों से घूम रही थी, जाते जाते वहां पे एंट्री करी थी, बस कुछ बट रहा था और भीड़ में ऐसे चले गए और फिर 5 मिनट नहीं हुए और पॉकेट से फोन निकाल लिया गाइस, पॉकेट से फोन निकाल लिया। ये प्रोटेस्ट ना हमेशा हमेशा याद रहेगा। अब फोन तो मिलेगा नहीं क्योंकि वहाँ के जो आसपास के पुलिस स्टेशन थे वहाँ पे 3-4 पुलिस स्टेशन थे, सारे पुलिस स्टेशन में घूम ली हूँ, तो सब कह रहे कि उस वाले पुलिस स्टेशन में जाओ, वहां जाओ, 12 खम्बा पुलिस स्टेशन में जाओ। वहां पे ऐसे ऐसे घुमा रहे थे, किसी ने हमारा कुछ नहीं करा, एक दूसरे को कॉल कर रहा है और भाग रहा है। और वहां पे मेरा ही नहीं, वहां पे जितने बेचारे स्टूडेंट आते हैं और बेचारे जो लोग आते हैं ना, उनके भी फोन चोरी कर लिए। बेचारे सब इतने परेशान हो रखे हैं। एक फोन नहीं हुआ चोरी, कम से कम वहां पे 50 फोन चोरी हुए, 50। आप लोग ना ये जो कूड़े చూసారా? సందట్లో సడే మియా ఏడుపులతో మియావ్ మియావ్. ఇదేదో ఏ పాట ట్యూన్ కాదులేండి, నేనే ఇప్పటికిప్పుడు పాడుతున్నాను. కానీ ఏం చెప్తుందో తెలుసా? అని చెప్పి ఏడుపు మొదలెట్టింది. ఏంది ఈమె బాధ, ఈ కాకరోజు బాధ అని చెప్పి చూస్తే CJP ప్రొటెస్ట్కి వెళ్ళిందంట. వెళ్తే అక్క ఫోన్ ఎవరో కొట్టేశారు, అందుకని లబో దిబో అంటుంది. అంతేకాదు, అక్కడికి వచ్చిన వాళ్ళ ఫోన్స్లో 50 మంది ఫోన్స్ కొట్టేశారట. అంటే ఈమె అక్కడికి వెళ్ళిన టైములో అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో దాదాపు 50 మంది దాకా ఫోన్స్ను దొంగలు కొట్టేశారు అన్న విషయం చెప్తోంది. మరి ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లు పోయాయో, తర్వాత ఎంతమంది ఫోన్లు పోయాయో, రోజు ఎంతమంది ఫోన్లు, బ్యాగులు ఏమేం కొట్టేశారో, పర్సులు, అంటే ఎవడి గోలలో వాడు ఉన్నాడు అక్కడ. అది కూడా చూడండి. అంటే దొంగలు కూడా అక్కడ ఎంతమంది వచ్చారనేది ఒకసారి ఆలోచించండి. రామ్ గోపాల్ వర్మ సినిమాలు గుర్తొస్తాయి నాకు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ క్షణక్షణం సినిమా ఉంటుంది, ట్రైన్ ఫైట్ నడుస్తూ ఉంటుంది. సీరియస్గా క్లైమాక్స్లో ట్రైన్ చూపిస్తుంటాడు, ట్రాక్ చూపిస్తుంటాడు. అకస్మాత్తుగా ఊళ్ళో ఎక్కడో చిన్నపిల్లడు వస్తాడు, వచ్చి వాడు ఆ ట్రాక్ మీద, రైల్వే పట్టా మీద ఒక కాయిన్ పెడతాడు. మనలో చాలామంది చిన్నప్పుడు చేసి ఉంటాం. అటు చూస్తూ ఉంటాడు, ట్రైన్లో పైన ఫైట్ నడుస్తూనే ఉంటుంది, అసలు కేర్ చేయడు పిల్లోడు. ట్రైన్ వెళ్ళిపోతే తర్వాత కాయిన్ ఎక్కడ పడిందని చూసుకుంటుంటాడు. సో ఎవడి బాధలో వాడు ఉన్నాడు అనమాట. అక్కడ CJP ప్రొటెస్ట్ పేరు మీద అక్కడ ఏదో నడుస్తుంది. ఈమె వెళ్ళింది, నోరెల్లా పెట్టుకొని చూస్తూ నిలబడ్డది. సైడ్ నుంచి ఫోన్ ఎవడో బ్యాగ్ కోసేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు. ఈమె కూడా అనుకుంటుంది, ఎందుకు వెళ్ళాను రా నాయనా అని చెప్పి. అదే ఐఫోన్ కనుక అయ్యింది అనుకోండి, ఇక నాకు తెలిసి సంవత్సరమో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది ఆ బాధ. మినిమం 1,00,000 ఉంటుంది కదండి. అందుకని సరే ఈ వీడియో చూడండి సరే. जो गलती मैंने करी थी उसका भुगतान करने जा रही हूँ। मुझे पुलिस वालों ने एप्लीकेशन देके बुलाया है तो मैं भुगतान करने जा रही हूँ। जो गलती मैंने करी, भैया कोई लोग मत करना, पुलिस के चक्कर में ही मत पड़ो। मैंने अपनी अम्मा चुरा ली अपने हाथों से और बहुत बड़ी गलती करी है मैंने, दोबारा कभी ऐसी गलती नहीं होगी। వాయమ్మో వాయమ్మో. ఇవి చూడండి ఏం చేస్తుంది, ఏమంటుంది తెలుసా? పోలీసులు పిలిచారు, పోవాలి, అసలు నేను అనవసరంగా ఏమో మాట్లాడాను, వెళ్ళాలి అని చెప్పి ఫీల్ అవుతుంది ఇప్పుడు పోలీసులు పిలిచారని. సంప్రదాయబద్ధంగా తయారవుతోంది బురకేశ్వరి. ఎందుకు పిలిచింటారు చెప్పండి పోలీసులు? మంగళారతి ఇచ్చి పడుచుడు పెట్టడానికి కాదు, కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయడానికి. నరేంద్ర మోదీ గారి మీద, మోదీ గారి తల్లి మీద, భారతదేశం మీద ఇష్టం వచ్చినట్టు బూతు వ్యాఖ్యలు చేయడము, లేకపోతే పోలీసు వాళ్ళ మీద రాళ్లు విసరడము, ఇట్లాంటి పనులు ఏమన్నా చేస్తేనే పోలీసులు పిలుచుంటారు. ఊరికే సరదాగా పిలవరు. ఆలోచించండి, శాంతియుతంగా ధర్నా చేసిన వాళ్ళని ఎవరు పోలీసులు పిలవరు. వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని పిలవరు, వాళ్ళని పట్టించుకోరు. శాంతియుతంగా ధర్నా చేసిన వాళ్ళని, నిజంగా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. ఈమెకు పిలుపు వచ్చింది అందుకని చెప్పి తయారవుతోంది సాంప్రదాయబద్ధంగా. సరే నెక్స్ట్ వీడియో చూడండి. मैं नागपुर से आर्यन, सॉरी कुछ दिनों पहले मैं प्रोटेस्ट में गया था नागपुर के, तो तब मेरे हाथ से एक छोटी सी गलती हुई है। छोटी तो नहीं बोल सकता, बहुत बड़ी गलती हुई है। उस सभी को मैं सॉरी बोलता हूँ। मेरे हाथ से जो भी गलती हुई है उस सभी वीडियो के लिए मुझे माफी देना। और सही में मैं अपने इंडिया के प्रधानमंत्री जी की रिस्पेक्ट करता हूँ।
और सॉरी आप सभी को मेरे वजह से कुछ तकलीफ हुई होंगी तो। మోడీ గారిపై వాడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత సేమ్ అదే వీడియోలో వాడు జ్ఞానోదయం అయిన తర్వాత మాట్లాడిన మాటలు, నన్ను క్షమించండి అని చెప్పి. ఫస్ట్ ఏమో ఆ ఫోటో డిస్ప్లే చేస్తూ పక్కన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, సరే గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హూవర్ ఇట్ ఈస్, గర్ల్ ఫ్రెండ్స్ అనగానే బ్యాడ్గా అర్థం చేసుకోకండి, మంచిగానే అంటున్నాను. బట్ చేసిన పని ఏంటి? ఏదో పని. నువ్వు వెళ్ళింది దేనికి? మోదీ గారి మీద బూతులు తిడితే జనం ఊరుకుంటారా? పోనీ వాడి తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఆడి పక్కింటోళ్ళు ఊరుకుంటారా? ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి. ఫుల్గా రేవు కార్యక్రమం పెట్టింటారు. సరే కొట్టారో లేదో మనకు తెలియదుగా, తిట్టింటారు. దెబ్బకి వీడికి జ్ఞానోదయం వచ్చినట్టు మళ్ళీ వీడియో చేసి పెట్టాడు. ఎవడికి కావాలరా నీ కన్ఫెషన్? తీసుకెళ్ళి లోపల బారేయాలి వీడిని. ఇంతకు వీడి గర్ల్ ఫ్రెండ్స్ యాడున్నారు తమ్మి? చెప్పు తమ్మి, నీ గర్ల్ ఫ్రెండ్స్ యాడున్నారో జర వాళ్ళతో కూడా ఓ వీడియో పెట్టిపి చూసి తరిస్తాం. యాదవల్లారా చదువుకు సావండ్రా అంటే లే, వినేది లే. అసలు వీళ్ళు నీట్ రాసిన మొహాలా అండి? నిజం చెప్పండి. మరి నరేంద్ర మోదీ గారి మీద బూతులు ఎందుకు? తర్వాత వీడియో చూడండి. ఇక్కడ కామెడీ ఏంటంటే వీడియోలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకడు పోలీసులను తిడుతూ ఉన్నాడు. ఇరక్కొడతా, ఎముకలు ఇరగొడతా తిడుతూ ఉన్నాడు. పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, వార్నింగ్లు రకరకాల వేషాలు వేస్తున్నాడు. పోలీసు స్మూత్ గా చెప్తున్నాడు ఏమని, సరేలే బాబు పక్కకెళ్ళు బాబు, సరేలే వద్దులే, పోలీసు మాట్లాడుతున్నాడు. వాడేమో పోలీసు స్మూత్ గా ఉన్నాడు కదా అని చెప్పి వాడు ఇంకా రెచ్చిపోయి బూతులు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. మ్యాటర్ ఏంటంటే పోలీసు చెవు దగ్గర మీరు గమనిస్తే ఇయర్ దగ్గర కెమెరా ఉంది. ఆ కెమెరా కంటిన్యూగా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. బాడీ క్యామ్స్ అనమాట. అవన్నీ రకరకాల ప్లేసెస్లో కెమెరాస్ పెట్టుకుంటారు. చెస్ట్ దగ్గర ఉంటాయి, ఇయర్ చెవుల దగ్గర ఉంటాయి, ఆర్మ్స్ దగ్గర ఉంటాయి, భుజాల దగ్గర, ముఖ్యంగా రకరకాల ప్లేసెస్లో ఇట్ డిపెండ్స్ అనమాట పెట్టుకుంటారు. నేను వేరే దేశాలలో కూడా చూశాను. జస్ట్ నిన్నగాక మొన్న కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు పోలీసులు ఇద్దరు కనిపించారు. వాళ్ళ ఎద మీద కెమెరాస్ ఉన్నాయన్నమాట కుడివైపు. అంటే వాళ్ళు నడుస్తున్నా ఏం చేస్తున్నా కంటిన్యూగా రికార్డింగ్ నడుస్తూనే ఉంటుంది. ఏదో సంఘటన జరిగితే అనే కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆడు ఫోటో తీశారు కదా, తీసుకెళ్తారు పోలీసులు, ప్రాసెస్ చేస్తారు. వాడేవాడు ఏంది కథ కమామిష్ మొత్తం కనుక్కుంటారు. పోలీసు వాళ్ళని చూసి రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎట్లనన్నా అంటే వాళ్ళని కెలుక్కొని వాళ్ళు రెచ్చిపోయేలా చేసి వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ దాన్ని రాజకీయం చేసి వాడుకోవాలి అన్నటువంటి ప్లాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయన్న విషయం మనకు నిన్న మొన్న అర్థమైంది. సో ఇట్లా ఎన్నెన్నో ఎదవ కథలు. తర్వాత వీడియో ఇంకోటి రాబోతోంది, ఒక రేంజ్లో ఉంటుంది, చూడండి, అసలు మిస్ అవ్వకండి, ఫుల్ నవ్వుకుంటారు అన్నట్టు. మరి ఈ వీడియోకి లైక్ కొట్టారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాశారా? ధన్యవాదాలు.